చాలా మందికి బిలో పోవర్టీ ఉన్న వాళ్ళకి కార్లు ఇప్పించాడు హ్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద. హ్మ్. చేసుకోండి మీరు బతకండి అని కొంతమంది యూత్కి, హ్మ్. కొంతమంది పాస్టర్లకి. హ్మ్. క్రైస్తవులు అంటేనే ఒక రకమైన ఆప్యాయతగా చూసేవాడు, ఆ! గోపీనాథ్. కుటుంబంలో ఒక వ్యక్తులుగా చూసేవాడు. మాట మీద ఉండేటోళ్ళు. మాట మీద ఉంటాడు. క్రైస్తవులు అంటే మాట మీద ఉండేవాళ్ళు, క్రైస్తవులని చేశాడు. ఒక అద్భుత్ కుమార్ గారిని పిలిపించారు ఇక్కడికి, హ్మ్. ఎక్కడ గుత్తి నుంచి. అవును. రాజ్ ప్రకాష్ పాల్ గారిని పిలిపించారు ఇక్కడికి, హ్మ్. జాన్ వెస్లీ గారిని పిలిపించారు ఇక్కడికి. హ్మ్. ఉన్న ఉన్న మినిస్టర్లందరినీ ఇక్కడ పిలిపించేవాళ్ళు. క్రైస్తవులు ప్రతి చర్చ్కి వెళ్ళేవాడు. ప్రతి చర్చ్కి నమ్ముతారు నమ్మరండి. 2013 బిఫోర్ ఎలక్షన్ నుంచి చెప్తున్నాను. ఆయనకు ఉన్న కోరిక ఏంటంటే ఒక చర్చ్కి వచ్చేసేసి ఒక పాస్టర్కు సఫారీ షూటు, హ్మ్. అమ్మగారికి ఒక పట్టు చీర, హ్మ్. మళ్ళీ వాళ్ళకు వండుకోవడానికి ఒక ₹1000 అప్పట్లో ఒక ₹1000 ఇచ్చి పండుగ చేసుకోండి అని చెప్పి ఇచ్చేవాడు. ఆయన ఎమ్మెల్యే లేకముందు నుంచి ఈ అలవాటు. హుహుహుహుహు. 204 చర్చిలు అప్పుడే మాకు తెలిసినాయి. అరే ఇన్ని చర్చిలు ఉన్నాయా అని. ఏది? అప్పటివరకు మాకు ఆ! తెలియదు. జూబ్లీహిల్స్ పరిధి. ఆయననే ప్రతి చర్చికి వెళ్ళేవాడు, మెట్లెక్కేవాడు, చిన్న రూమ్లో కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళకు కూడా హ్మ్. డబ్బులు ఇచ్చేవాడు. ఎలా ఉన్నారు మీరు, ఎవరికైనా పాటలు పాడుకుంటారు. ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు ఎలక్షన్ లేదు, ఏం లేదు. కానీ న్యాచురల్గా ఏంటంటే క్రైస్తవులు ఆ రకంగా అభిమానించి మీరందరూ మంచిగా జీవించాలా, మంచిగా బతకాలా, హ్మ్. చదువుకోవాలా. కాలేజీలో మాకు నమ్ముతున్నాం. ఇంజనీరింగ్ సీట్ ఉందనుకోండి, మల్లారెడ్డికి పోతే మల్లారెడ్డికి ఫోన్ చేసేవాడు. హ్మ్. మా వాళ్ళు అబ్బా ఒక 30,000 తక్కువ చేయి, 20,000 తక్కువ చేయి, 40,000 తక్కువ చేయి, 50,000 తక్కువ చేయి. అట్లా ఇంజనీరింగ్ పిల్లలకు హ్మ్. చాలా మందికి తగ్గించాడు.